డాబాలో మోటారు రిపేర్ వచ్చిందనమాట అండి. పొద్దున్నే రిపేర్ చేయటానికి పాపం 3 రోజుల నుంచి అవస్థ పడుతున్నారు, నీళ్ళు రావట్లేదని. ఏమండి, మేమేంటి వస్తాం. మేము పర్ణశాల దగ్గరికి బయలుదేరుతున్నామండి. మొత్తం చెమట్లో. ధాన్యం చూడండి, మిల్లులో చాలల్లో కొన్న ధాన్యం బస్తాలు అవన్నీ అనమాట. ఇది మిల్లు అనమాట అండి. బియ్యం ఆడి గవర్నమెంట్కి వేస్తారు. పొద్దున్నే కూడా చూసారా, రష్ రష్ అండి. ఎప్పుడు ఇంకే కొద్ది ఖాళీగా ఉంది ప్రేమ ఈవేళ. ఎండ చూడండి ఎంత తీక్షణంగా ఉన్నదో. కొంచెం అక్కడ పనులు చేయించేవి ఉన్నాయి అన్నమాట అండి. చెట్టును తీయించలేదు, అదొకటి తీయించాలి. ఇలాగ చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఎండకు భయపడి వెళ్ళట్లేదండి అసలు. నేనైతే అస్సలు ఇలా వెళ్ళట్లేదు. ప్రేమే కొంచెం వాకింగ్ అది వెళ్ళినప్పుడు, గ్రౌండ్కి వెళ్ళినప్పుడు అలా వెళ్తున్నాడు అనమాట. సరే వేళ మార్నింగే బయలుదేరానండి, కానీ ఎండ చూడండి ఎలా వచ్చేస్తుందో. అలానే జేసీబీది అది కూడా మాట్లాడాలి. ఆ పక్కనంతా చెత్తా చెదారం అంతా ఉన్నదన్నమాట అండి. అదంతా తీయించడానికి వాళ్ళు వస్తానన్నారు, జేసీబీ వాళ్ళు. అందుకోసం నేను వెళ్తున్నాం అనమాట. ప్రేమ ఇక్కడ ఎవరితోనో మాట్లాడటానికని కారు ఆపి వెళ్ళాడు. ఏ పోనిచ్చెయ్యి, కటింగ్ కూడా వస్తున్నాడు. ఉండు, వస్తానన్నాడా? వస్తానన్నాడు. వచ్చాడు పదబాబు, ఈయన అనమాట. పొద్దున్నే డ్యూటీ ఎక్కేస్తున్నాయి గేదెలు. ఇలా చూడండి, ఆ గేదెలు వెనకాల మనం వెళ్ళాలన్నమాట. కనీసం అతను పక్కకి తగలచ్చు కదా వాటిని. పక్కకి అనొచ్చు కదా గేదెల్ని అన్నానండి. అర్థం దింపి అంటే ఎక్కడే కదండి, పర్లేదు రండి అని అంటున్నాడు. అక్కడ ఆ రోడ్డు మొదటి నుంచి ఇక్కడ వరకు అలాగ వచ్చామండి అటు వెనకాల. భలేగుంటారులే. అమ్మయ్య వచ్చామండి. 1/2 గంట పట్టింది 1/2 కిలోమీటర్ రావటానికి. ఆ గేదెలు వెనకాల రండి అని అంటున్నాడండి ఆయన. ఎంచక్కని భలే చెప్పి వెళ్ళాడులే. నవ్వొచ్చింది. మామూలుగా ఎవరన్నా అయితే కోపం తెచ్చుకుంటారు. ఏం చేస్తామండి అంటే, అరే ఈ గేదెలు వెనకాల వస్తే వాళ్ళకి 1/2 గంట పడుతుంది టైము అలానని. వాళ్ళకి ఏముంటుంది పాపం, అంత ఆలోచన చేయలేరు వాళ్ళు. మా పర్ణశాలలో గేటు ఎదురుగుండానే ఇలా కొట్టేసిన కొబ్బరి చెట్టు మాను ఒకటి ఉంటుందన్నమాట అండి. అంటే ఇది మేము సైట్ తీసుకునేటప్పుడే ఈ కొబ్బరి చెట్టు లేదు, అలానే ఉందన్నమాట. అది డైరెక్ట్గా ఇగోండి గేట్ ఎదురుగుండా ఉంటుందన్నమాట. ఈ మాను తీయించెయ్యాలి అని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నామండి. అది వీలవ్వట్లేదు అనమాట. ఈరోజు ఈ మాను కట్ చేయటానికి వస్తున్నారు అనమాట అండి. అది పని. ఇదే బాబా, ఇదే బాబు. ఇక్కడ వరకు వేసేస్తే రోడ్డు వేసేస్తారు దాని మీద. ఇంకా గుమ్మం ముందు రోడ్డు వేస్తున్నారు కదండి, ఈ మాను తీసేస్తే రోడ్డు వేసేస్తారు, సమంగా అయిపోతుంది. పైగా గుమ్మం ముందు అట్లా ఉండకూడదు, కొంచెం ప్రమాదం కూడా కదా. ఎన్ని రోజుల నుంచో ట్రై చేస్తున్నామండి, ఇదంతా లేట్ అయిపోతుంది. పైగా ఇప్పుడు కట్ చేయటానికేమో ఆ చుట్టూ కొంచెం అంతా క్లీన్ చేయాలన్నమాట. కప్పి కూడా వచ్చాడు కాబట్టి ఇక అన్ని పనులు అవుతాయి అని చెప్పి ఈ పని ఇప్పుడు పట్టుకున్నాం అన్నమాట అండి. పక్కన వాళ్ళవి కూడా 2 చెట్లు ఉన్నాయి బాబు.
అక్కడ చేలో చాటర్ పెట్టి వచ్చానండి నేను. ఆ, చాటర్ పెట్టానండి. ఇప్పుడు అదే ఫోన్ మీద ఫోను అవునా, అదే. చాటర్ కట్టి లైన్ మీద చెట్లు లాగాల అయ్యో అలాగా. చూస్తాగానే వచ్చాను నేను. అవునా, సరే సరే బాబు. పక్కన ప్రసాద్ గారు వాళ్ళకి 2 కొబ్బరి చెట్లు తీసేసినవి ఉన్నాయి, అవి కూడా కట్ చేయిద్దాము పనిలో పని అని అడిగాను అనమాట అండి. బాగానే వచ్చావులే బాబు. ఆయనకి ట్రాక్టర్ పని ఉన్నదంట, త్వరగా చేసేసి వెళ్ళిపోతానండి అంటున్నారు. అలాగా, అదే ఫోన్లు మీకు ఫోన్లు వచ్చేస్తున్నాయి. చాలా రోజుల నుంచి ఈ పర్ణశాల కడుతున్నప్పటి నుంచి కూడా ఈ మానును తీయించాలని ప్రయత్నిస్తుంటే అదేంటో అండి ముహూర్తం కుదరట్లేదు. సరే ఎలాగలా బాబు ఈవేళ ఇదన్నా కట్ చేసేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను అనమాట అండి. కొండలరావు గారు, థ్యాంక్స్ అండి. ఇగోండి ఇక్కడ జల్లినయ్యి ఏయో కొన్ని వచ్చినాయి. తోటకూర చూడండి, ఒక్క కాడ వచ్చింది తోటకూర కాడ. పాలకూర అక్కడక్కడ, ఇదిగోండి కొంచెం పాలకూర బాగానే వచ్చింది. ఇంకా అసలు మిగతా అయితే నమో నారాయణ. గోంగూర చూడండి, ఇక్కడ ఒక గోంగూర, ఇక్కడ ఒక గోంగూర వచ్చింది అంతే. మిగతా ఎన్ని అంటే చీమలు తినేసినాయండి అంతే. చాలా దారుణం. అసలు ఆ రోజు చూసే అనుకున్నాంలేండి తినేస్తున్నది అని చెప్పి. పిచ్చి మొక్కలు అయితే బ్రహ్మాండంగా బతికేస్తాయి. మెంతికూర పర్లేదు, మెంతికూర బాగానే వచ్చిందిలేండి. ఇదన్నమాట అండి. మా కారు టైర్లు తీయించేసామన్నమాట. ఇదిగోండి మెంతికూర చక్కగా పచ్చగా వచ్చింది. ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చాం కదండి, మొత్తం చూడండి ఎలా ఎండిపోయినట్టు. అంటే డైలీ కంపల్సరీ రావాలండి. నాకు ఎండగా ఉంది నేను రాను, వర్షంగా ఉంది నేను రాను అని నేను పెట్టుకున్నాను అనుకోండి, ఇలా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి పిచ్చి మొక్కలు అవన్నీ ప్రేమబాబు కట్ చేస్తున్నాడు ఇటు వెంపు ఇవన్నీ. అవి ఏంటంటే ఇటు పాకి వచ్చి ఇటంతా బాగా వేసుకుపోతాయి. మంచి బలమైన నేల కదండి ఇది. మన మెంతాకు సంగతి ఇది అన్నమాట అండి. ఎండకి ఎంత తీక్షణంగా ఉందో చూడండి ఎండ. ఈ పనులు మొన్న గాలివాన వచ్చింది చూడండి, అప్పుడు ఈ పైన ఈ ఊడి పడిపోయినాయి. వీటిని జాగ్రత్త చేసి పెట్టించాలి. ఎలా అండి అంటే మనం రెగ్యులర్గా రాకపోతే ఇలాంటివే ఉంటాయి అన్నమాట ప్రాబ్లమ్స్ అని అర్థమవుతుందండి. ఇంకా అరటి గెలలో ఇంకో కూర అరటి రెడీగా ఉంది. ఇది ఒక అరటి రెడీగా ఉంది. అంటే రెడీగా ఏం లేదులేండి, ఇంకా రెడీ అవ్వాలి. ఒక కూర అరటి రెడీగా ఉంది, నెక్స్ట్ అది వస్తుంది అన్నమాట.
అది కూడా వస్తే మూడో గెలవుద్దండి కూర అరటి. మా కారుకి తీయించిన టైర్లు ఉంటే ఆ టైర్లు తెచ్చి ఇక్కడ పెట్టాము, ఏమన్నా డెకరేషన్ చెయ్యొచ్చు అని. ఏం బాబు అయ్యిందా? రేమా మెంతి చూసావా, అంతా పోయింది. చెప్పాం కదా, కాయగూరలు అనేది చాలా ఎక్స్పెన్సివ్ కేర్. రోజు వచ్చినప్పుడు మాత్రమే వాటిని కేరింగ్ చిన్న పిల్లల్ని సాకినట్టు సాకితే అవును, వచ్చినప్పుడు వేద్దాం. ఇప్పుడు ఒకసారి ట్రై చేసా కదా, తెలిసింది కదా, మళ్ళీ అతను జాగ్రత్త 2 చెట్లు కొట్టేసావా. ఇగోండి ఇక బయలుదేరుతున్నాం అన్నమాట ఇంటికి. ఎన్ని రోజుల నుంచో ఈ కొబ్బరి మాను కొట్టించేది ఇప్పటికి వీలైందనమాట అండి. ఎవరు చూసినా సరే గుమ్మం ముందు ఇట్లా ఉండకూడదండి, తీయించేయండి అని చెప్తూ ఉండేవారు అనమాట. ఆ టైము ఇప్పటికి వచ్చిందండి. మరి ఏంటో కనుక్కోకుండా బయలుదేరిపోతున్నాము. అదే కొట్టు. అయితే నువ్వు కనుక్కో, లేదంటే నేను కమిషనర్తో మాట్లాడమంటే మాట్లాడతాను. ఎక్కడ అమ్మా తల్లి వెళ్ళొస్తానమ్మా, నీ దయమ్మా. ముత్యాలమ్మ తల్లి, మాంకాళమ్మ తల్లి వెళ్ళొస్తామ్మా. ఆవిడతో చెప్పి వెళ్ళాల్సిందేనండి, ఆవిడ దయ అంతే. 9:15 అయిందండి టైము. అసలు ఎండకి ఆగలేక గబగబా వచ్చేస్తున్నాం అనమాట అండి. లేకపోతే ఇంకొంచెం సేపు అక్కడ ఉంటే బాగుంటుంది. అందులో షెడ్ కదా, లోన ఇంకొంచెం శుభ్రం చెయ్యాలి. లోన పనులు అవ్వలేదు కదండి, పెయింటింగ్ అయిపోతే లోపల ఉండొచ్చు. కానీ అలా పర్ణశాలలో ఆ బయట తిరుగుతున్నా ఎంత చల్లగా ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి, భలే బాగుంటుంది. టిఫిన్ చేసే ఇదిగో